కవితకు మళ్లీ కోపం వచ్చింది. ఈసారి మాజీ మంత్రిని ఉతికారేశారు కల్వకుంట్ల కవిత. ఇక లిల్లీపుట్ నాయకుడు జిల్లాలో పార్టీని నాశనం చేశాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారాన్ని లీక్ చేసిందెవరని ప్రశ్నించారు. కేసీఆర్ లేకుండా ఆయన ఎవరిని మండిపడ్డారని కవిత అన్నారు. మరి ఆయనకు ప్రోత్సాహం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? చిన్న పిల్లగానిలా ఉండు బాబు, నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు. కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడట్లేదని కవిత నిలదీశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన సీటు తప్ప మిగిలిన చోట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నాయకుడే తనపై మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులుట్టవేని చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్ గా రియాక్ట్ అయినారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. లిల్లీపుట్ రీడర్ అంటూ కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఐ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జగదీష్ రెడ్డి ఆయన ఏమన్నారో మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ అనేది కూడా ఏకంగా సీనియర్ నాయకులను ఆమె ఎక్కువ పెట్టి విమర్శలు చేస్తున్నారు. మనతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి జగదీష్ రెడ్డి గారు, మొదటి నుంచి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల నుంచి కూడా ఒకవైపు పార్టీ ప్రతి ప్రస్థానంలో మీ ముద్ర ఉంది, మీరు పనిచేసిన అనుభవం ఉంది. మీలాంటి వ్యక్తులు పట్టుకొని కవిత ఇలా మాట్లాడడం ఇట్లా చూస్తున్నారు అంటే నేను సింపుల్గా చెప్తున్నాను. వారు రెండు విషయాలు ఇక్కడ. ఒకటేమో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి మాట్లాడారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన వారికి ఉన్న జ్ఞానానికి నా జోహర్లు అర్పిస్తున్నా. బహుశా వారికి అంతే తెలుసు కావచ్చు అనుకుంటున్నా. ఇక రెండవ విషయం, వారు ఉపయోగించిన కొన్ని పదాలు మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ. ఆ పదాలని మధ్యన ఉపయోగించిన వాళ్ళు కేసీఆర్ పైన విషం గక్కుతున్నా, కేసీఆర్ పైన అనుక్షణం దాడి చేస్తున్నా, తెలంగాణను ఆంధ్ర నుంచి విడదీసినందుకు కేసీఆర్ పైన కక్ష కట్టుకున్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు ఈ మధ్యన ఏదైతే పదాలు నా పైన వాడుతున్నారో గవే పదాలని ఈమె వల్లవేసినందుకు నేను నా సానుభూతిని తెలియజేస్తున్న వారికి.
ఒకవైపు ఎమ్మెల్సీ కవిత బీసీల హక్కుల విషయంలో మాట్లాడుతున్నారు. ఇది సంబంధించి పార్టీ పూర్తిగా ఆమె వెనకలేదు. ఆమెకు సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది కాలంగా పనిచేసినటువంటి పార్టీ గతంలో జాగృతిలో పనిచేసేవారు టీఆర్ఎస్ కార్యకర్తలు బయట ఉండేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందుకోసం ఆమె ఏమన్నా నేరుగా జగదీష్ రెడ్డి మీద ఎక్కువ పెడితే పార్టీ అధిష్టానం మీద గురువు అని చెప్పి అనుకోవచ్చా? నేనేమంటున్నా అంటే ఇవన్నీ వారికి సంబంధించిన ఆలోచనలు మీరు వారిని అడిగితే మంచిది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇవాళ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నా స్పందన గంతే. అంటే ఏ రోజన్నా మీ మధ్య కేసీఆర్తో మీరు పదే మీరు కలుస్తూ ఉన్నారు, ఈ మధ్య చాలాసార్లు కలిశారు, మీ మధ్యలో ఈ చర్చ ఏమైనా వచ్చిందా? కవిత ఎపిసోడ్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిందన్న పరిణామం ప్రతి కార్యకర్తలో కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తారు, మీరేమనుకుంటున్నారు? నేను మధ్యకాలంలో ఒక 50 సార్లు మేము కలుసుకున్నాం. కేసీఆర్ గారి దగ్గర కొన్ని వందల గంటలు కూర్చున్నాం. మేము ఎప్పుడు కూర్చున్నా, ఎప్పుడు కలిసినా, ఎప్పుడు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా మేము మొదట మాట్లాడుకుంటుంది రైతాంగం సమస్యలు. మధ్యలో కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు కాళేశ్వరం నీళ్లను అందించడానికి రైతాంగానికి ప్రభుత్వం పైన తేవాల్సిన ఒత్తిడి. మూడవది బనకచెర్ల సమస్య. బనకచెర్ల పేరు మీద తెలంగాణ జలదోపిడికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి ఏం చేయాలనే విషయం. ఈ మధ్యకాలంలో రైతుల ఎరువులకు సంబంధించిన విషయం. వీటిపైన చర్చ చేసినాం తప్ప ఇంకా వేరేది ఏది కూడా ఒక అక్షరం కూడా మా ముందు రాలేదు. ఒక పదం కూడా, ఒక 30 సెకండ్లు కూడా మేము మాట్లాడుకోలేదు. ఈ మధ్యకాలంలో నన్ను కొన్ని ఇంటర్వ్యూలలో కావచ్చు, ఇతర సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినారు ఈ ప్రశ్నకు సంబంధించి. అడిగినప్పుడు నేను వాళ్ళకి అదే చెప్పిన, మేము ఎప్పుడు చర్చ చేయని విషయం, మేము ఒక 1/2 నిమిషం కూడా దాని గురించి చర్చ చేయలేదు. మీరు 1 నిమిషం మాట్లాడితే సమయం వేస్ట్ తప్ప దాని మీద ఉపయోగం లేదు అని చెప్పిన నేను. అంతే తప్ప మించేం లేదు. ఒకవైపు మీరు కవిత గారు కేసులు అయినప్పుడు కావచ్చు, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడు కావచ్చు, జైలు పోయినప్పుడు కావచ్చు, పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా ఒక్క తాటికి వచ్చి పనిచేసేటువంటి పార్టీ కాస్త ఇప్పుడు ఆమె సొంతగా జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆమె పార్టీకి ఇప్పుడు ఆ కోయిలేషన్ అయి పనిచేయట్లేదా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా, పార్టీ కార్యక్రమాలకు వచ్చేటోళ్ళు అందరూ కూడా ఎట్లా పనిచేస్తున్నారు. వేలాది లక్షలాది మంది కార్యకర్తలు టాప్ టు బాటం, ఇక్కడ భవన్ నుంచి మొదలు పెడితే క్షేత్రం వరకు రేవంత్ చేస్తున్న దుర్మార్గాలపైన ఎట్లా పోరాటం చేస్తున్నామో మీరు అందరూ కూడా చూస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు రావాల్సిన వాళ్ళు రావాలి. రాని వాళ్ళ గురించి వెళ్ళి మేము చర్చ ఎందుకు చేస్తాం? అసలు పార్టీ కార్యక్రమాలు రాని వాళ్ళ గురించి మేము ఎందుకు చర్చ చేస్తాం? ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ఎమ్మెల్సీ కవిత ఏమైనా పావుగా మారని చెప్పేసి మీరు అనుమానిస్తున్నారా? నేనేం అట్లా అనుకోవడం లేదు. అట్లాంటి భావన మేమేం మాట్లాడడం లేదు. నాకు సపోర్ట్ చేస్తలేరు అని వారు అన్నారు కదా, మీరు ఏదైతే అన్నారో ఆ ప్రశ్న వారిని అడగాలి. ఎందుకు వస్తలేదు మీకు మద్దతు అనేది వారిని అడగాలి. అది అంటే తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్ పట్ల పార్టీ ముఖ్య నాయకులే మల్లన్నతో కామెంట్ చేశారు. నా వద్ద స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చిన బయట పెడతానని చెప్పేసి కవిత అంటున్నారు. నిజంగా అలాంటి చేసే పరిస్థితి ఉంటుందా? ఏమో మరి, ఆధారాలను పుడుగా చెప్తే పోయేది కదా. ఇంత చర్చ ఎందుకు? ఆధారాలను చెప్తే ప్రజలు కూడా చూస్తారు కదా. అంటే చర్చ ఎందుకు మళ్ళీ? ఇంకా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఒకవైపు ఎంత విజయం సాధించిందో అంత పడిపోవడానికి కారణం జగదీశ్వర్ రెడ్డి, పార్టీ నాశనానికి కారణం అని చెప్పేసి ఏకంగా మీ పైన వ్యక్తిగతంగా ఒక నిందించడమే కాదు ఆరోపణలు కూడా చేశారు. ఓకే సరే, ఆరోపణలు ఎదుర్కోవడం నాకేం పెద్ద సమస్య కాదు. కానీ 25 ఏళ్ల ఉద్యమ నిర్మాణానికి, నల్గొండ జిల్లాలో సాధించిన అనేక విజయాలకి దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిని. ఇప్పుడు జరిగిన ఓటమిలో కూడా నేను భాగస్వామిని. గెలుపులకి, ఓటములకి, విజయాలకి, అన్నిటికీ అపజయాలకి కూడా నేను భాగస్వామిని. అందులో సందేహం లేదు. నా ఒక్కది మాత్రమే ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే పార్టీ అంటే నేను ఒక్కని కాదు. అట్లా ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. పార్టీకి మించి మేమేదో ఉన్నాం, మేమేదో చేస్తామని ఎవరైనా భావిస్తే అది వాళ్ళ భ్రమ. నేను ఆ భ్రమలో ఎప్పుడు లేను. కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణామంగా మారిందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? ఏమన్నా పార్టీకి సంబంధించి ఆమె జరుగుతున్న పార్టీ లైన్ దాటి పనిచేస్తుందని చెప్పేసి కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా భావిస్తున్నారు కదా. నేనేమంటున్నా, మేము చర్చ చేయని విషయం గురించి మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఏం చెప్తా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎవరైనా సరే కేసీఆర్ మొదటి నుంచి కూడా పార్టీ ప్రస్తావనలో కలిసి పనిచేస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ విజయాలకు తానే కారణం, ఓటమి కూడా తాను బాధ్యత వహిస్తానని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ మా మధ్య ఎప్పుడు కూడా కవిత విషయం చర్చకు రాలేదని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు.